ప్రజలకి ఒక మాట చెప్పింది, కోర్టుకి మరొక మాట చెప్పింది ప్రభుత్వం. టెక్నికల్‌గా గేమ్ నడిపిందనమాట. ప్రజలకి ఏం చెప్తోంది? ఫార్చ్యూన్ 500 కంపెనీలో, ఫార్చ్యూన్ 400 కంపెనీలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతామంటే వాళ్ళకి 99 పైసలకే భూమి ఇస్తాం. ఆ ఫార్చ్యూన్ 400 ఎవడో రాలా. ఇప్పుడు వచ్చినటువంటిది అదానీ కావచ్చు, లేకపోతే అదానీకి 99 పైసలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడు మిగతా చోట డబ్బులు పెట్టినా కొంటున్నాడు. సరే పోనీ ఇక్కడ మన రాష్ట్రానికి వాడొస్తే అనుకుంటే ఇంతకు ముందే వచ్చాడు. వాడిది ఇప్పుడు మనం క్రెడిట్ క్లియర్ చేసుకున్న వాడికి అనవసరంగా జగన్ డబ్బులు తీసుకుని ఇస్తుంటే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి రహేజా అనే రియల్ ఎస్టేట్‌కి, సత్వ అనే రియల్ ఎస్టేట్‌కి ఇట్లాంటి కంపెనీలకు 99 పైసలు ఇయ్యడం ఏంటి? రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి భూములు ఇవ్వడం వల్ల ఎవడికి ప్రయోజనం అన్నది మొన్న గురుమూర్తి కావచ్చు, ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఏదో స్వచ్ఛంద సంస్థ తరపున వేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు. అదే తాజాగా కోర్టు చర్చకు వచ్చినప్పుడు అదేమో జడ శ్రవణ్ విషయంలో హైకోర్టు ఇదే ఆయన పేరేంటి గురుమూర్తి విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు. కానీ అసలు పాయింట్ అదానీ డేటా సెంటర్కి వ్యతిరేకంగా, అదానీ డేటా సెంటర్కి వ్యతిరేకంగా అన్నారు. కాదు, 3 రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకి ఇయడాన్ని అతను తప్పుపట్టి, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకు భూములు ఇవ్వడం ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్. దాన్ని జాగ్రత్తగా ట్విస్ట్ చేయగలిగారు. చేతిలో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీమ్స్, ఫేస్బుక్ పేజీలు, సోషల్ మీడియా పేజీలు అన్నిటి ద్వారా. ఇప్పుడు జడ శ్రవణ్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా ప్రభుత్వం ఏమిచ్చింది అఫిడవిట్? 99 పైసలకి మేమేమి ఇది అమ్మేయట్లేదు, లీజుకి ఇస్తున్నాం వాళ్ళకి అని చెప్పింది. 99 పైసలకు భూమి రిజిస్ట్రేషన్ చేయడం వేరు, లీజుకి ఇవ్వడం వేరు. లీజు అంటే వాళ్ళకి సేల్ అవకాశం ఉండదు. అదే కేటాయింపు రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకి అమ్ముకునే హక్కు వస్తుంది. ఇది రేపు భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి. మనం మ్యానిపులేటెడ్ పాలిటిక్స్, మ్యానిపులేటెడ్ గవర్నెన్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో ఏమైనా జరగచ్చు. బట్ పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు పక్క రాష్ట్రంలో, అవతల రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి తక్కువ ప్రయోజనాలు పొందుతుంటే మనం ఎక్కువ ప్రయోజనాలు ఇవ్వడంలో తప్పు లేదు. ఇవ్వమనే చెప్తాను ప్రయోజనాలు. 99 పైసలు కూడా ఇవ్వమనే చెప్తా. కానీ ఆ ఉద్యోగాలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు ఏంటి అని ఒక స్పష్టత కావాలి. భూమి రిజిస్ట్రేషన్ మాత్రం తప్పు. రిజిస్ట్రేషన్ చేయడం అంటే పచ్చి దగ. వాడు రేపు పొద్దున అది చెయ్యకపోతే అన్ని ఉద్యోగాలు రాకపోతే వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడు అమరావతిలో క్రిందసారి వీళ్ళు భూములు కేటాయించారు. అది లీజుకు కాబట్టి వాళ్ళ రద్దు చేయగలిగారు కదా. వాళ్ళు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టకపోతే రేపు పొద్దున అవకాశం లేకుండా పోతుంది కదా. వాడికి అమ్మాక వెనక్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయగలుగుతావా? లేదే. వాడు ఆ కంపెనీ పెట్టిన తర్వాత రిజిస్టర్ చేయండి. ముందు 99 పైసలకి ఇస్తామని చెప్పండి, రిజిస్టర్ చేయబాకండి. కంపెనీని పెట్టనేయండి, పెట్టి ఆ ఉద్యోగాలను చూపెట్టనేయండి. 3 ఏళ్ళు టైం ఇవ్వండి. మీ ప్రభుత్వం దిగిపోయేలోపు మీకు చెప్పినటువంటి లెక్క ఇచ్చి చూపెట్టాలి. వాడు ఉద్యోగాలు చూపెడితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయండి మీరు దిగిపోయే టైంలో. కానీ ముందే రిజిస్ట్రేషన్ చేసేస్తే వాడు కట్టకపోతే, లేదా 10,000 ఉద్యోగాలు ఇస్తానని తీసుకుని 10,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వాడు 100 ఉద్యోగాలు ఇస్తే నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు కదా. ఇదంతా ప్రజల భూమే కదా, నాయకుల భూమి కాదు కదా. ఒకసారి ఆలోచించాల్సి ఉన్నది.